హలో అండి, నేను రవి. ఇది ఆముక్తమాల్యద కిచెన్. నాన్ వెజ్ బిర్యానీలకి ధీటుగా హైదరాబాదీ బిర్యానీ ఫ్లేవర్స్ ఉన్న పనీర్ బిర్యానీ చేసి చూపిస్తానండి ఈరోజు. చేయటం చాలా ఈజీ, టేస్ట్ చాలా బ్యాలెన్స్డ్గా, చాలా రుచిగా ఉంటుంది. మొదలెడదామా? నేను రెసిపీ వీడియో చివరిలో ఇచ్చాను. ముందు పనీర్ బిర్యానీ చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. పనీర్, మలై పనీర్ తీసుకోండి, క్వాలిటీ బాగుంటుంది. మేము జనరల్గా మిల్కీ మిస్ట్ బ్రాండ్ వాళ్ళ పనీర్ యూజ్ చేస్తాము. కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ గుడ్. పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద, యాలక్కాయలు, బ్రిస్తా. ఇంతకు ముందు వీడియోలో బ్రిస్తా ఎలా చేయాలో చూపించాము. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, చెక్ చేయండి. బ్రిస్తా ఆయిల్, ఏ నూనెలో అయితే బ్రిస్తా చేయడానికి ఆనియన్స్ వేయించామో ఆ నూనె అన్నమాట. కొత్తిమీర, పుదీనా, పెరుగు, పాలు, నెయ్యి. సీజనింగ్కి ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా. ఇప్పుడు కటింగ్ విషయానికి వస్తే పనీర్ 1 ఇంచ్ క్యూబ్స్గా కట్ చేసుకోండి. కొత్తిమీర, పుదీనా సన్నగా తరుక్కోండి. యాలక్కాయలు పొడి కొట్టుకోండి. పచ్చిమిరపకాయల్ని నిలువుగా చీరుకోండి. బిర్యానీ మసాలాకి ఇచ్చిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక మూకుడులో ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలపండి. కలపటం అయ్యాక స్టవ్ వెలిగించి మంట సిమ్లో పెట్టి నూనె వదిలే వరకు ఆ మిశ్రమాన్ని వేయించండి. నూనె విడవడం మొదలెట్టాక కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ అందులో వేసి బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టి సిమ్లోనే మళ్ళీ ఆయిల్ వదిలే వరకు వేగనివ్వండి. ఆయిల్ విడిచాక స్టవ్ ఆఫ్ చేసేయండి. మేము ఇంతకుముందు చూపించిన బగారా రైస్ రెసిపీతో సర్వ్ చేసి ఎంజాయ్ చేయండి. మీరు ఈ పనీర్ గ్రేవీని కర్రీలాగా కూడా రోటీలోకి తినచ్చు. బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో మాకు చెప్పండి. ఆముక్తమాల్యద కిచెన్లో మేము ప్రెసిషన్ కుకింగ్ని నమ్ముతాము. ఒక ప్రోడక్ట్ని గ్రామ్స్లో మెజర్ చేసిన ఇంగ్రీడియంట్స్తో చేయటం వలన ఎన్నిసార్లు చేసినా ఒకే క్వాలిటీ అవుట్పుట్ తీసుకురావచ్చు అని మా నమ్మకం. అందుకే రెసిపీ గ్రామ్స్లో ఇచ్చాము. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. చేస్తున్నప్పుడు చూస్తూ చేయొచ్చు. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకోసం చాలా రెసిపీస్ రెడీ చేసి ఉంచాము. మీదే ఆలస్యం.